హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావేత్. అందరూ బాగున్నారా? నేను మొన్న చిక్కుడు గింజలు పెట్టాను కదా అండి. చిక్కుడు గింజలు అయితే మొలిచాయి. నేను 9 days వారం అనుకున్నాను, కానీ 3 రోజులకే మొలిచాయి. చూడండి, ఈ పక్కకి మరి కోళ్ళు తవ్వేశాయో ఏమో తెలియదు, వెళ్తున్నాయి. ఇంకా 3 days నుండి వర్షం లేదండి. ఇంకా వర్షం ఉంటే అన్నీ బయటికి వచ్చేసేవి. చూడండి, మా ప్లేస్లో మునిగాకు చెట్టు, ఇది దేశావళి అండి, దేశావళి మునిగాకు చెట్టు. ఓకే, ఇది దొండతీగ. ఈ దొండతీగ కూడా మేము పెట్టాము. చూడండి తీగ. ఇంకా నేను చిక్కుడు గింజలు ఎక్కడెక్కడ పెట్టానో చూపిస్తాను. మొన్న చూపించాను కదా, ఇదిగోండి ఇక్కడ కూడా మొలిచాయి. ఇక్కడ చూడండి, చూడండి ఇక్కడ కూడా గింజలు మొలిచాయి. అమ్మే, ఇదైతే ఒక తీగ ఉందండి, దీని మీద ఒక పువ్వు అయితే చాలా మంచిగా పూస్తుంది. ఈ పువ్వు పేరేంటైతే తెలియదు, మీరైతే కామెంట్ బాక్స్లో పెట్టండి ఏం పువ్వు అనేది. ఓకేనా, పువ్వు అయితే చాలా బాగుంది. ఇవన్నీ మొగ్గలండి, ఇన్ని మొగ్గలు. ఇంకా వచ్చేసి ఇక్కడ కూడా గింజలు మొలిచాయి. చూడండి, ఇక్కడ కూడా గింజలు మొలిచాయి. చూశారు కదా. ఇంకా ఎక్కడెక్కడ పెట్టాను అని అంటే, పెట్టిన చోటైతే చూపిస్తాను. ఇదిగా ఇక్కడ కూడా మొలుస్తున్నాయి. ఓకే, ఇంకా ఇక్కడ కూడా మొలుస్తున్నాయి. అంతే అండి, నేను ఒక 4-5 చోట్లను అయితే పెట్టాను. పెట్టిన చోట అయితే అన్నీ మొలిచాయి గింజలు. ఓకేనా, ఇక్కడ జామ చెట్టు ఉంది, గ్రీనరీ చూడండి మొత్తం. ఇంకా ఈత చెట్టు అండి. ఈత చెట్టు అయితే పెద్ద అయ్యే వరకు ఉంచుతాను. తర్వాత ఖర్జూర పండ్లు, ఈత పండ్లు అంటారు కదా, అవి కాస్తాయి వీటిపైన. ఓకే, అన్నిటికంటే ఇక్కడ మంచి మొలిచేయండి గింజలు అయితే. ఓకే, సరే కదా. ఇవి సీతాఫలం చెట్లు, ఇది వచ్చేసి మామిడి చెట్టు. కరివేపాకు చెట్టు అయితే మంచి పెద్దగా అవుతుంది. సరే కదా. ఇవి బత్తాయి పండ్లు అండి. బత్తాయి పండ్లు అయితే ఎలా కాస్తున్నాయో చూడండి. బత్తాయి పండ్లు అయితే చూడండి ఎలా కాస్తున్నాయో. ఓకే, సరే కదా. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.